పన్నీర్ కర్రీ చేయవా ప్లీజ్? అన్న కోసం పన్నీర్ కర్రీ చెయ్యి. అన్న కోసం. ఓకే పండు, చేస్తా. ఈరోజు టిఫిన్ ఏంటి? పన్నీర్ విత్ రోటీ. పన్నీర్ విత్ రోటీ. ఓకే. పిల్లలు అడిగాక ఎవరైనా చేయకుండా ఉంటారా? ఇక చూసేద్దాం పదండి. రోటీ విత్ బటర్ పన్నీర్ మసాలా ఏ విధంగా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఒక 8 నుంచి 10 దాకా కాజు, 3-4 రెడ్ చిల్లీని నానబెట్టుకోవాలి. 6 లేదా 8 టమాటాలను మరియు 2 ఆనియన్స్ను కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇంకా పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వాటిని కూడా సైడ్కి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం పన్నీర్ని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ మీన్స్ బట్టర్లో వేయించడం. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ వేసుకొని పన్నీర్ ముక్కలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సన్న మంటలోనే వేయించాలి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం పన్నీర్ ముక్కలను సపరేట్ చేసుకోవాలి. అలా సపరేట్ చేశాక మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసి మళ్ళీ మనం అందులో బగారా రైస్ మసాలాలు వేసి ఆనియన్స్, టమాటోస్ వేసి బాగా మగ్గించాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా మగ్గించాలి. ఇందులోనే నానబెట్టుకున్న ఎండుమిర్చిని మరియు కాజు ముక్కలను కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. టమాటోస్ సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించి చల్లార్చనివ్వాలి ఈ మిశ్రమాన్ని. అది చల్లారేలోపు మనము రోటీకి కావాల్సినది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. మనము పూరి పిండిని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె వేసి పిండిని చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు మెత్తగా తడుపుకోవాలి. అది చల్లారాక ఆ మిశ్రమాన్ని మనం మిక్సీలో వేసి గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్ వేసుకునేటప్పుడు మనం నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకొని ఇంకొద్దిగా బటర్ ఎక్కువనే పడుతుంది దీంట్లోకి. బటర్ వేసుకొని దాంట్లోకి మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి మగ్గించుకోవాలి. సన్నం మంటలోనే మగ్గించుకోవాలి. ఇదంతా మూత పెట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి మగ్గించుకోవాలి. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండేటట్లు చూసుకోవాలి. దీంట్లోనే సరిపడ కారం, ఉప్పు వేసి గరం మసాలా వేసి మగ్గించుకోవాలి. బాగా మగ్గిందంటే ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట. అలా తేలిందంటే మనకు మగ్గినట్టు అర్థం. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఒకవేళ థిక్గా ఉందంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మగ్గినాక అందులోకి మనం కట్ చేసి వేయించుకున్న పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. చివర్లో ఫ్రెష్ వైట్ క్రీమ్ లేదా మీగడను యాడ్ చేసుకోవచ్చు. ఉంటే యాడ్ చేసుకోవాలి, లేకుంటే లేదు, ఆప్షనల్, యువర్ ఇంట్రెస్ట్. నేనైతే మీగడను యాడ్ చేశానండి. మీగడ మరి కొత్తిమీరని లాస్ట్లో యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను సైడ్కి. నెక్స్ట్ ఇక పుల్కాలు రెడీ చేసుకోవడం. పుల్కాలు అంటే ఆయిల్ లేకుండా చేసేదాన్ని పుల్కాలు అంటారు, ఆయిల్తో చేసేదాన్ని చపాతీ అంటారండి. వేడి వేడి పుల్కా విత్ బటర్ పన్నీర్ మసాలా రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అక్షు భాను యూట్యూబ్ ఛానల్. పన్నీర్ విత్ రోటీ, యువర్ ఫేవరెట్. తింటావా? తిని చెప్తావా ఎలా ఉందా? ఎలా ఉంది? సూపర్ ఉందా?